గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదం పొందిందో దాన్ని స్వాగతిస్తూ తెలంగాణ జాగృతి మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు కృషి ఫలితంగానే ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం జరిగింది. సంవత్సరాల కాలంగా తను ఎంతో కృషి చేస్తూ బీసీ ఉద్యమాలు చేస్తూ అనేక జిల్లాలు తిరుగుతూ పర్యటిస్తూ అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ అన్ని కుల సంఘాలను కలుస్తూ ఎంతో తన కృషి చేయడం వల్లనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే తను సంవత్సర కాలంగా తిరుగుతూ ఎంతో ఉద్యమాలు చేస్తూ ఇందిరా పార్క్ వద్ద కూడా దీక్ష చేస్తూ కేంద్రానికి కూడా అల్టిమేటం జారీ చేస్తూ 17 తారీఖున జూలై 17 తారీఖున రైలు రోకో కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అందువల్లనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము 42% స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా రిజర్వేషన్ పెడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అక్కగారి కృషి ఫలితంగానే ఈరోజు జరిగిందని చెప్పి మా జాగృతి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ ని కేబినెట్ లో స్థానిక సంస్థల్లో ఏదైతే మరి అమలు చేస్తామని చెప్పడము ఇది ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము. ఇది తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి విజయం అని తెలియజేస్తున్నాం. బీసీల కోసం మరి యూనిటెడ్ పూలే ఫ్రంట్ ని ఏర్పాటు చేసి 18 నెలలుగా మరి అసలు రాజీ లేని పోరాటం చేస్తూ కేంద్ర మంత్రులను కలుస్తూ మరి చాలామంది ఉదాహరణకు మరి ఆర్ కృష్ణయ్య గారిని సిపిఎం పార్టీ డెమోక్రసీ పార్టీ ప్రతి ఒక్క పార్టీలను ప్రతి ఒక్క సంఘాలను ప్రతి ఒక్క మేధావులను కూడా కలుపుకొని ఈరోజు బీసీ రైలు రోకోను కూడా ఏర్పాటు చేద్దామని తెలియజేస్తూ అట్లాగే ఢిల్లీకి వెళ్ళి కాన్స్టిట్యూన్స్ ఆఫ్ క్లబ్లో కూడా మరి రాహుల్ గాంధీ గారు ఇదేంటి అని ప్రశ్నించడం ద్వారా ఈరోజు 42% రిజర్వేషన్ వచ్చిందని తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా మరి యూపీఎఫ్ విజయం అని తెలియజేస్తూ అట్లాగే మరి ఏదైతుందో ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి డిక్లరేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి కూడా కవితక్క గారు పూర్తిగా నివేదికను సమర్థించడం అనేది కూడా మరి ప్రభుత్వానికి చేసిన కార్యక్రమానికి స్వాగతిస్తూ మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని మరి చాలా అద్భుతంగా కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈ యొక్క సంబరాలని కూడా సింగరేణి జాగృతి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కార్మికులకు అట్లాగే యువ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.